రవి గుబురి చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు ఒక చిన్న మిల్లో ఉండేవారు. ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళేవారు. ప్రతిరోజు కలిసి స్కూల్కి నడిచి వెళ్ళేవారు. ఆ స్కూల్ చిన్నది, ఇటుకలతో కట్టినది. రవికి గుబురికి చదవడం అంటే చాలా ఇష్టం. లైబ్రరీ పీరియడ్ వాళ్ళకి అన్నిటికన్నా ఇష్టమైనది. పుస్తకాలు తీసుకుని కలిసి చదివేవారు. గుబురికి ప్యారి కళ్ళు అంటే ఇష్టం. రవికి జంతువుల కథలు ఇష్టం. ఇష్టమైన కళ్ళు ఒకరికొకరు చెప్పుకునేవారు. చదువుని చాలా సంతోషపరిచేది. గోరి దగ్గర ఒక స్పెషల్ పుస్తకం ఉంది. అందులో ప్యారి కథలు ఉంటాయి. ఆ పుస్తకంలో రంగురంగుల బొమ్మలు ఉండేవి. కళ్ళు మ్యాజిక్లా ఉండేవి. ఒకరోజు గోరి ఆ స్పెషల్ పుస్తకాన్ని స్కూల్కి తీసుకొచ్చింది. రవికి చూపించింది. ఆ పుస్తకం చూసి రవికి చాలా ఆనందం వేసింది. అంత అందమైన పుస్తకం అతను ఎప్పుడూ చూడలేదు. గోరి ఆ పుస్తకాన్ని రవికి ఇచ్చింది. జాగ్రత్తగా ఉంచుకుంటాడని గోరికి తెలుసు. రవి చాలా సంతోషించాడు. త్వరలోనే తిరిగి ఇస్తానని మాటిచ్చాడు. గోరి పుస్తకం రవికి చాలా నచ్చింది. ప్రతిరోజు చదివేవాడు. ఆ కథలు అతనికి కొత్త ఈహలు పుట్టించేవి. తనే కథలు రాయడం మొదలు పెట్టాడు. ఒక నోట్బుక్లో కథలు రాసేవాడు. వాటికి బొమ్మలు కూడా గీసేవాడు. తను రాసిన కథలు గుబురికి చూపించాడు. గోరికి అట్లు చాలా నచ్చాయి. రవి కథలో సాహసం, మ్యాజిక్ ఉండేవి. గోరి ప్యారి కథలాగే. ఒకరోజు తను ఒక పుస్తకం రాయాలని కళ్ళు కనేవాడు. అందరూ ఇష్టపడే పుస్తకం. ఒకరోజు గబోరి వాళ్ళ ఫ్యామిలీ వేరే ఊరికి వెళ్ళిపోవలసి వచ్చింది. రవిని వదిలి వెళ్ళడానికి గబోరికి బాధేసింది. వెళ్లే ముందు తన స్పెషల్ ప్యారి కథల పుస్తకాన్ని రవికి బహుమతిగా ఇచ్చింది. గబోరి వెళ్ళిపోవడం చూసి రవికి బాధేసింది. ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటానని మాటిచ్చాడు. కథలు రాయడం ఆపనని కూడా మాటిచ్చాడు. తన స్నేహితురాలిని ఎప్పటికీ మర్చిపోనని అన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రవి పెద్దవాడాడు. ప్రముఖ రచయిత అయ్యాడు. అతని పుస్తకాలు అందరికీ నచ్చాయి. గోరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తన మొదటి పుస్తకాన్ని గబోరికి అంకితమిచ్చాడు. ప్యారి కళలు ఇష్టపడే ఆ అమ్మాయికి, తన కళను నిజం చేసుకోవడానికి ప్రోత్సహించిన అమ్మాయికి